హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా గురించి మనం ఎంతలా చెప్పినా కూడా చాలా తక్కువ. ఒక్కొక్కసారి చాలా డౌన్ లో ఉన్నటువంటి పర్సన్స్ ని కూడా సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పేసి వాళ్ళు మనకు అందనంత రేంజ్ లో ఉంటారు కొన్ని సందర్భాల్లో. మరికొన్ని సందర్భాల్లో వాళ్ళు ఎక్కడో ఉంటారు, బట్ వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్ వలన మళ్ళీ వాళ్ళు కిందికి వస్తారు. మీ అందరికి తెలిసి ఉంటుంది ముంబై ఆటో డ్రైవర్. ఈ పర్సన్ గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త అనేది చాలా వైరల్ అవుతుంది. వీడియో చూడండి, అసలు విషయం ఏంటనేది మీకు అర్థమైపోద్ది. ఇక అసలు విషయానికి వస్తే, రాహుల్ రూపానీ అనే ఒక పర్సన్ ముంబైలోని బీకేసీ యుఎస్ కాన్సులేట్ కి వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్ళిండు. సో తనతో పాటుగా తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ ను కూడా లోపలికి తీసుకెళ్లే సమయంలో అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఏం చెప్పారంటే, లోపలికి బ్యాగ్ తీసుకెళ్లడానికి పర్మిషన్ లేదు సార్ అని చెప్పారంట. అప్పుడు అక్కడే ఉన్నటువంటి అంటే అదే ప్లేస్ లో ఉన్నటువంటి ఒక ఆటో డ్రైవర్ తన దగ్గరికి వచ్చేసి, సార్ ఆ బ్యాగ్ నాకు ఇవ్వండి, నా దగ్గర భద్రంగా నేను ఉంచుకుంటా, సో దీనికి ₹1000 నేను ఛార్జ్ చేసుకుంటా సార్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన తర్వాతకి మీ బ్యాగ్ మీకు ఇస్తా అని చెప్పేసి చెప్పాడంట. అప్పుడు తనకు ఆ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ ని ఆ పర్సన్ కి ఇచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చిన తర్వాతకి ఈ ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి తన గురించి అడగడం అనేది స్టార్ట్ చేసిండు. సో ఆ టైంలో తనకు డైలీ ఎంత వస్తుంది, సో ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఎంతలా సంపాదిస్తాడు, సో మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది, సో ఈ విషయాలన్నీ ఆ పర్సన్ తో షేర్ చేసుకోవడం తోటి ఆ వ్యక్తి చాలా ఎగ్జైట్ అయిపోయి వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ ని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రూపంలో షేర్ చేసిండు. ఎప్పుడైతే ఈ పోస్ట్ అనేది సోషల్ మీడియాలో షేర్ చేయడమే ఆలస్యము, ఈ న్యూస్ అనేది చాలా మందికి ఎగ్జైట్మెంట్ అయిపోయింది, చాలా మంది థ్రిల్ అయిపోయి వెంటనే వైరల్ అయిపోయింది అనమాట. సో ఈ న్యూస్ వైరల్ అవ్వడం తోటి ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ఏం చేశారంటే, సదరు పర్సన్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించి, అక్కడ నీకు ఇలాంటి పని చేయడానికి పర్మిషన్ లేదు, సో నీకున్నది లైసెన్స్ ఓన్లీ ఎవరైతే ప్రయాణికులను అక్కడ తీసుకొచ్చేసి డ్రాప్ చేసి మళ్ళీ నువ్వు వెళ్ళడమే తప్పించి అక్కడ ఇలాంటి పని చేయడానికి నీకు ఎలాంటి పర్మిషన్ లేదు, ఎలాంటి లైసెన్స్ లేదు. ఇంకోటి ఏంటంటే, యుఎస్ కాన్సులేట్ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఏదైనా రాబరీ జరిగినా, ఏదైనా దొంగతనం జరిగినా తర్వాతకి జరిగే పరిణామాలను చాలా సీరియస్ గా ఉంటాయి కాబట్టి ఇక నుంచి నువ్వు ఇలాంటి పనులను ఆపుకోవాలి అని చెప్పేసి సున్నితంగా తనకైతే చిన్నపాటి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నుంచి నువ్వు అలాంటి బిజినెస్ అనేది చేయకూడదని చెప్పేసి చెప్పారంట. అయితే ఎప్పుడైతే రాహుల్ రూపానీ అనే పర్సన్ తన మంత్లీ ఇన్కమ్ 6 to 8 lakhs అని సోషల్ మీడియాలో చెప్పాడో, వెంటనే ఆటో డ్రైవర్ కూడా ఈ విషయంపై రెస్పాండ్ అవ్వడం జరిగింది. నాకు అంతలా అమౌంట్ అయితే రాదు, సో మంత్లీ ఇన్కమ్ అనేది నాకు 6 to 8 lakhs రాదు, నాకు 25,000 to 30,000 మాత్రమే ఈ మధ్యలో నాకు అమౌంట్ అనేది వస్తుంది, అంతేగాని అంతకంటే ఎక్కువ అమౌంట్ అయితే నాకు రాదని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఒక్క ఆటో డ్రైవరే కాదు ఇలాంటి బిజినెస్ చేసేది, తనతో పాటు ఓ 10 to 12 మెంబర్స్ అయితే ఉన్నారని చెప్పిండు. ఈ న్యూస్ అనేది మళ్ళీ సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అయిపోయింది అనమాట. సో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తోటి ఇక ఉంటారు కదా సోషల్ మీడియాలో పర్సన్స్ ఏం చేయాలంటే, అనవసరంగా ఆ రోజు ఆ పర్సన్ సదరు ఆటో డ్రైవర్ పై ఇలాంటి పోస్ట్ ని పెట్టకపోతే ఖచ్చితంగా తన లైఫ్ అనేది బాగుండే అవకాశం ఉండేది. అనవసరంగా ఆ రోజు ఆ పోస్ట్ చేయడం వలన ఇప్పుడు తన జీవనాధారమైనటువంటి ఈ సైడ్ బిజినెస్ అనేది మొత్తానికి క్లోజ్ చేసే అవకాశం వచ్చింది అని చెప్పేసి చాలా మంది తమ ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటిది అనేది ఈ వీడియో పైన మీరు షేర్ చేసుకోండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీకాంత్.